పాలిటిక్స్ లో పవన్ బిజీగా ఉండటంతో 3 మూవీలు పెండింగ్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారా? ఈ ఇయర్ ఎండింగ్ లోపు పవన్ సినిమా ఒక్కటైనా సిద్ధమవుతోందా లేదా అన్న టెన్షన్ దర్శక నిర్మాతల కన్నా ఫ్యాన్స్ కి ఎక్కువైపోయింది. మరోవైపు పవన్ షూటింగ్ కోసం మేకర్స్ ఎవరి ప్లాన్స్ లో వాళ్ళు సిద్ధమైపోతున్నారని ఫిలిం నగర్ టాక్. ఇంతకీ ఎవరు స్కెచ్ ఎలా వేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండేసరికి 3 మూవీలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని మేకర్స్ కన్నా ఫ్యాన్స్ ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం షూటింగ్ కి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ చేతిలో 2 పాన్ ఇండియా మూవీలున్నాయి. ఈ 2 కూడా బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవలే పెండింగ్ మూవీల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవర్ స్టార్ నుంచి సిగ్నల్ రావడంతో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు ఏర్పాట్లలో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇక విజయవాడలోనే పవన్ కళ్యాణ్ కోసం భారీగా గ్రీన్ మ్యాట్ స్టూడియోని సిద్ధం చేశారట. అన్ని ఏర్పాట్లు జరిగిపోవడంతో సెప్టెంబర్ 22 నుంచి షూటింగ్ లో పాల్గొంటారని పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ కు చెప్పారంట. దీంతో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయింది. పెండింగ్ షూటింగ్ కి దర్శకత్వ బాధ్యతలని జ్యోతికృష్ణ చేపట్టారనే టాక్. ఈయన సారథ్యంలో మిగిలిన పార్ట్ మొత్తం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓజీ సినిమా షూటింగ్ కోసం కూడా సుజిత్ విశాఖపట్నంలో ఏర్పాట్లు చేశారంట. అక్టోబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలవుతుందని నిర్మాత కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హరీష్ శంకర్ కూడా ఈ సినిమా షూటింగ్ ఎక్కడ రీస్టార్ట్ చేయాలనేది ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రావడానికి వీలుగా ఉండేలా ఏపీలోనే లొకేషన్ సెట్ చేసుకునే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఈ 3 సినిమాల షూటింగ్ ఈ ఏడాదిలోనే కంప్లీట్ అయితే 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో ముందుగా ఓజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రకటించారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందనేది.